హలో అందరికీ, ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజుది, అలాగే వరలక్ష్మి రోజుతో అనమాట. అంటే 2 డేస్ వ్లాగ్ మీకు ఒకే వీడియోలో ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేస్తున్నాను. సో 2 డేస్ వ్లాగ్ అయితే నేను 4 మినిట్స్లో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఎక్కడ బోర్ కొట్టించుకొని ఉండడానికి 4 మినిట్స్ లోపే మీకు వీడియో అయితే ఎడిట్ చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూసేయండి. ఇంకా ఇది ముందు రోజుది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ముందు రోజు కావాల్సినవన్నీ అయితే తెప్పించుకున్నాను. పూజకు సంబంధించినవి పూలు, అలాగే మనము వరలక్ష్మి వ్రతం దగ్గర పెట్టడానికి మొక్కజొన్నలు, అలాగే అరటి చెట్లు కూడా తెమ్మన్నాను. అవైతే తీసుకురాలేదు. ఫ్రూట్స్, పీట అవైతే తెప్పించుకున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి మార్నింగ్ టైంలో మనం వాయనం ఇవ్వడానికి శనగలు అవన్నీ ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి కదా. సో తెల్ల శనగలు అలాగే ఈ ఎర్ర శనగలు రెండు అయితే నానబెట్టాను అనమాట. ఇవి వచ్చేసి ఏమో వాయనం ఇవ్వడానికి, తెల్ల శనగలు వచ్చేసేమో ప్రసాదం పెట్టడానికి అమ్మవారికి. ఇంకా మినపప్పు ఏమో వడలకు నానబెట్టేసాను. ఇంకా అది అయిపోయిన అవి నానబెట్టేశాక ఇత్తడి సామాన్ ఉంటుంది కదా, ప్లేట్స్, అలాగే ఇత్తడి చెంబు, రాగి చెంబు, కలసం పెట్టుకోవడానికి, ఇంకా కుందులు అవన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇవి వచ్చేసేమో వాయనం ఇవ్వడానికి ఈసారి నేను ఫేస్ టవల్స్ తీసుకున్నాను. బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకోలేదు. బ్లౌజ్ పీసెస్ మనం మనీ పెట్టి తెస్తున్నాం కానీ అవి ఎలాంటి యూజ్ ఉండదు అనమాట. వాళ్ళకి ఏ శారీ పైకి మ్యాచ్ అవ్వదు, తీసుకొని సెల్ఫ్లో పడేస్తారు. సో ఇవైతే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా యూజ్ అవుతాయి. సో ఈసారి వచ్చేసి ఇవి తీసుకున్నాను. సో మనకు మనీ కూడా వేస్ట్ అవ్వకుండా ఇవి 2 సెట్స్ ఎందుకు తీసుకున్నానంటే అందులో బ్లాక్ వచ్చింది, బ్లాక్ అయితే పెట్టద్దు కదా, అందుకని 2 సెట్స్ తీసుకున్నాను. ఇంకా మార్నింగే 3:30కి అయితే లేచి నేను ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాను, 5 రకాల ప్రసాదాలు. సో పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను అనమాట. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూజ వీడియో మొత్తం తీద్దాం అనుకున్నాను కానీ ఎలా అండి, అవ్వదు కదా పిల్లలు ఉండి. ఇంకా మనము ఒక పక్క హడావిడిగా పనులు చేసుకుంటూ ఇంకొక పక్క స్టాండ్ పెట్టుకొని కెమెరా తీసుకోవడం అంటే నా వల్ల కాలేదన్నమాట. సో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. సో అవే ఉన్న క్లిప్స్ యాడ్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక ముత్తైదులకు వాయనం అయితే ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట, చాలా హ్యాపీగా అనిపించింది. పూజ కంప్లీట్ అయ్యే వరకు ఒక టెన్షన్ కదా మనకి. సో పూజ అయితే అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసేమో ఈవినింగ్ టైం అనమాట. సో ఈవినింగ్ కూడా మళ్ళీ స్నానం చేసి ప్రసాదం వచ్చేసి వడలు చేశాను అనమాట. సో మార్నింగ్ 5 రకాల ప్రసాదాలు చేశాను కదా, అందులో అయితే వడలు లేవు. సో ఇది వచ్చేసేమో ఈవినింగ్ టైంలో ప్రసాదం పెట్టడానికి వడలు అయితే చేశాను. మార్నింగ్ నుంచి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమో వేయడం అయితే బాగానే వేసాను కానీ అవైతే అతుక్కుపోయినాయి. ఇంకా బాగా హీట్ అవ్వాలనుకుంటా ఆయిల్, కుస్తీ పట్టాను అవైతే పైకి రావడానికి. ఇంకా పూజ చేసుకొని నైవేద్యం అయితే పెట్టేశాను అనమాట. ఇంకా వీలైనంతసేపు అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారి శ్లోకం అయితే చదువుకుంటూ కూర్చున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వడల పిండి ఉందన్నమాట, గారెల పిండి. సో మార్నింగ్ కూడా నేను వడలు చేశాను. అంటే నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం అయిపోయిన నెక్స్ట్ డే అనమాట, మనం ఉద్వాసం చేసే డే అనమాట. మార్నింగ్ ప్రసాదం వచ్చేసి నేను వడలు చేశాను, అలాగే అటుకుల పాయసం చేశాను అనమాట. మార్నింగ్ ఆ ప్రసాదాలు అయితే చేసి ముందు రోజు చేసిన పువ్వులతో పూజ చేసాం కదా, అవన్నీ అయితే పక్కకు పెట్టేసి ఉన్న పూలతో పూజ చేసుకొని ప్రసాదం నైవేద్యం పెట్టేసి ఇంకా ఉద్వాసన అయితే చేసి కదిలించాను అనమాట. ఇంతేనండి 2 డేస్ వ్లాగ్. అలాగే ఉద్వాసన కూడా ఈ వీడియోలోనే కలిపి చూపించేసేసాను. అలాగే అష్టలక్ష్ముల యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా మీ వెంటే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియో ఎండింగ్లో ఇంకా అందరు చెప్పేదే నేను చెప్పాలి. వీడియో మొత్తం చూసాక ఏం చేయాలో తెలుసు కదా. వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.